తండ్రి కష్టపడి ఓ కంపెనీ పెట్టిండు, ఓ ముగ్గురు పిల్లలు, ఇంతో అంతో వాళ్ళని చదివిస్తే రేపటి నాడు అందరు అదే దందాలకు వస్తారా? ఒకరు చదువుకొని ఇంజనీర్ కావచ్చు, ఇంకోరు డాక్టర్ కావచ్చు, మరొకరు సొంతంగా ఇంకో దందా పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫ్యామిలీ అట్లా కాదు. బిజినెస్ అంటే మేమంటేనే బిజినెస్ అని దేశమంతటా సాటింపేసిండ్రు. ఆమ్దానిలా అందకుంటా దూసుకుపోతున్నారు. మళ్ళా సింగిల్ గానే కాదు, ఫ్యామిలీ కలుపుకొని వచ్చిన దునియాల తోపు శ్రీమంతులల్లా ఇండియాకెళ్ళి నిలబడ్డది అంబానీ సారే. మళ్ళా ప్రపంచంలో ఏ ఫ్యామిలీకి ఎక్కువ ఆస్తులున్నాయని బ్లూంబర్గ్ అనే సంఘం లెక్కలు తీస్తే వాల్మార్ట్ కంపెనీ ఓనర్ వాల్టన్ ఫ్యామిలీ 45 లక్షల కోట్లతోటి ఫస్ట్ ర్యాంకులుంది. అటెంక 30 లక్షల కోట్లతోటి దుబాయ్ అల్ నాహియాన్ ఫ్యామిలీ, 19 లక్షల కోట్లతోటి సౌదీ అల్ సౌదీ ఫ్యామిలీ 2-3 జాగలల్లుంది. మనోళ్ళది 8వ ర్యాంకు. ఇక ఆస్తి 9.5 లక్షల కోట్లు. నిరుడు కంటే 54,000 కోట్లు పెరిగిందటుల్లా. సారు శ్రీమంతుడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నోళ్లే గన్లేముంది అనేరు. సిమ్ కరెట్ల కాంచి సెల్ ఫోన్ల దాకా, సరుకు సౌదల కాంచి బట్టల దాకా ఏమేం అమ్ముతున్నారో అన్ని కంపెనీలకు సారు ఇంటోళ్లే చైర్మన్లు, డైరెక్టర్లు. ఇంటామే కొడుకులు, కోడళ్ళు, బిడ్డే, అల్లుడు మొత్తం వాళ్ళే. రేపు మన్మడు మన్మరాలు కూడా ఏడ ఏం బిజినెస్ పెట్టాలి, ఎట్లా మీదికి దేవాలనో సార్కు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియదబ్బా. గీ తీళ్ళ నడుస్తుంది కాబట్టి జియో టవర్ సిగ్నల్ లెక్క రాకెట్ స్పీడ్ తో నురుకుతున్నది ఆమ్దాని. చిత్రమేందంటే దేశంలో 17 శ్రీమంతులు పెరిగినట్టే ఆకలి తిప్పలు ఉన్నోళ్ళు పెరుగుడే గమ్మతున్నది. పోన్రి.